హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భాషా రూపాల గురించి చర్చించుకున్నాం కదా. సో ఈ వీడియోలో భాషోత్పత్తి వాదాలు, అధికార భాషగా తెలుగు అండ్ అలాగే బోధనా మాధ్యమంగా తెలుగు, ద్వితీయ భాషగా తెలుగు, భాషా ప్రయోజనాలు అండ్ అలాగే భాష యొక్క కుటుంబాలు, వీటన్నిటి గురించి కూడా చర్చించుకుందాం. ఓకే, వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఓకే, మొదటిగా భాషోత్పత్తి వాదాలు. భాష ఆవిర్భావం గురించి తెలియజేసినది భాషోత్పత్తి వాదులు. ఈ భాషోత్పత్తి వాదుల చర్చలపై నిషేధం విధించింది ప్యారిస్ భాషా సంఘం 1866లో. 20వ శతాబ్దం చివరిలో భాషోత్పత్తి వాదాల మీద నిషేధం తొలగించటంతో భాషోత్పత్తి వాదులు మళ్ళీ ప్రచారంలోకి వచ్చారు. మొదటిది భగవత దత్త వాదం. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఖచ్చితంగా ఈ టాపిక్స్ నుంచి అయితే బిట్స్ వచ్చే అవకాశం ఉంది 100%. ఓకే, వీడియో చివరి వరకు చూడండి. వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భగవత దత్త వాదం. భగవత దత్త వాదాన్ని దైవదత్తవాదము, భగవత్ ప్రసాదవాదము అంటారు. ఈ వాదాన్ని ప్రతిపాదించినది ట్రాంబెట్టి, ఇటలీ దేశానికి చెందినటువంటి వాడు. భాషను భగవంతుడు సృష్టించాడు అని ఈ వాదం తెలియజేస్తుంది. మనిషి పుట్టుకకు కారణమైన భగవంతుడు మనిషికి అవసరమైన భాషను కూడా ఇచ్చాడు అని తెలియజేసింది భగవత దత్తవాదం. నారు పోసినవాడు నీరు పోయడా అని ప్రశ్నించిన వాదం భగవత దత్తవాదం. భగవంతుడు హిందువుల కోసం సంస్కృతం, క్రైస్తవులకు హిబ్రూను, మహమ్మదీయుల కోసం అరబిక్ భాషలు ప్రసాదించారంటారు. ఈ వాదాన్ని మరింత బలపరచటానికి బైబిల్లోని కథను స్వీడన్ దేశానికి చెందినటువంటి మతబోధకుడు తెలియజేశాడు. ఈడెన్ ఆరామంలోని ఆదా అనేది స్వీడిష్ భాష, ఈవ్ అనేటటువంటిది ఫ్రెంచ్ భాష నుంచి, సాటన్ అంటే సర్వము, ఇది డేనిష్ భాష నుండి తీసుకోబడింది. ఈ వాదాన్ని, భగవత దత్తవాదాన్ని విమర్శించినది అలౌకిక వాదము, సాంప్రదాయక వాదము. పాణిని వ్యాకరణ సూత్రాలను మహేశ్వర సూత్రాలు అని పిలుస్తారు. మహేశ్వర సూత్రాలు 14. నెక్స్ట్ వన్, స్వభావవాదం. స్వభావవాదాన్ని ప్రతిపాదించినది ప్లేటో, పైథాగరస్. వీళ్ళు గ్రీకు దేశానికి చెందినటువంటి వాళ్ళు. భాష అనేది మానవుడు నాగరికత వైపు ప్రయాణం చేసేటప్పుడు అతనికి అవసరమైనటువంటి భాషను స్వభావ సిద్ధంగా కనుగొన్నాడు అని చెప్పిన వాదం స్వభావవాదం. భాష అనేది మానవుడు నాగరికత వైపు ప్రయాణం చేసినప్పుడు అతనికి అవసరమైనటువంటి భాషను స్వభావ సిద్ధంగా అతనే కనుగొన్నాడు అని చెప్పినటువంటి వాదం స్వభావవాదం. నెక్స్ట్ వన్, సంకేతవాదం. సంకేతవాదాన్ని ప్రతిపాదించిన వారు డెమట్రియన్, అరిస్టాటిల్. సంకేతవాదుల అభిప్రాయం ప్రకారము భాష అనేది కొన్ని సంకేతాల ఆధారంగా కనుగొన్నారు అని చెప్పారు. సంకేతవాదానికి మరి ఒక పేరు అన్వయవాదం. సంకేతవాదానికి మరి ఒక పేరు అన్వయవాదం. నెక్స్ట్ వన్, సహజ ధ్వనుల ఆధారవాదం. సహజ ధ్వనుల ఆధారవాదాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చినది మాక్స్ ముల్లర్ 1861లో. ఈ వాదాలు, సహజ ధ్వనుల ఆధారవాదాలు అనేవి 4 రకాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటిది భౌభవవాదం. ఈ భౌభవవాదం అనేది ధ్వని అనుకరణ వాదం. దీన్నే ధ్వని అనుకరణ వాదం అని కూడా అంటారు. భౌభవవాదాన్ని ప్రతిపాదించినది గాట్ఫ్రైడ్. ఈ వాదాన్ని సమర్థించినది ఎవరు అంటే లిబ్నీజ్. ఈ వాదాన్ని ప్రతిపాదించినది గాట్ఫ్రైడ్, ఈ వాదాన్ని సమర్థించినది లిబ్నీజ్. ఈ వాదం ప్రకారము ఆది మానవుడు సమాజంలోని ప్రకృతిలో ఉండే సహజ ధ్వనులను అనుకరించి భాషను అలవరుచుకున్నాడు. కొన్ని పదాలు ఉచ్చారణలోని సహజ ధ్వనులకు దగ్గరగా ఉండటం వలన ఈ సిద్ధాంతం అమల్లోకి వచ్చింది. ధ్వనులతో ఏ సంబంధం లేని కొన్ని పదాలు ఏ విధంగా ఆవిర్భవించాయో అనే విషయాన్ని ఈ వాదం తెలియజేయలేకపోయింది. ఈ వాదాన్ని విమర్శించినది ఎవరు అంటే మాక్స్ ముల్లర్. మొత్తం 4 వాదాలు ఏవైతే సహజ ధ్వనుల ఆధారవాదాన్ని ఎవరైతే ప్రతిపాదించి ప్రచారంలోకి తీసుకువచ్చారో అదే వ్యక్తి మాక్స్ ముల్లర్ అనే ఆయనే ఈ వాదాన్ని విమర్శించారు. ఇతను అవ్యాప్తి దోషాలను ఎత్తి చూపాడు. నెక్స్ట్ వన్, డింగ్డాంగ్ వాదం. ఈ డింగ్డాంగ్ వాదాన్ని ప్రకంపనావాదం అని కూడా అంటారు. ఈ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే మాక్స్ ముల్లర్. ప్రపంచ సృష్టిలో ధ్వనికి భావానికి దగ్గర సంబంధం ఉంది అని ఈ వాదం యొక్క భావన. ప్రపంచ సృష్టిలో ధ్వనికి భావానికి దగ్గర సంబంధం ఉంది అని చెప్పే వాదం డింగ్డాంగ్ వాదం. ఆది మానవుడు తన దగ్గర ఉన్న అతీంద్రియ శక్తుల ప్రభావంతో ప్రకృతిలోని ధ్వనులను గ్రహించి భాషను సృష్టించాడు.
అని చెప్పే వాదమే డింగ్డాంగ్ వాదం. ఉదాహరణకి పకపక, జరజర, సలసల, మెలమెల ఇవన్నీ కూడా సహజ శక్తులైనటువంటి అతీంద్రియ శక్తుల ప్రభావంతో ప్రకృతిలోని ధ్వనుల్ని గ్రహించి భాషను సృష్టించినటువంటి పదాలన్నమాట. పకపక, జరజర, సలసల, మెలమెల ఇవన్నీ కూడా ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ పూపువాదం. పూపువాదాన్నే వివక్ష ప్రేరణవాదము లేదా ఆశ్చర్యవాదము లేదా పూల్వాదము, టట్టట్ వాదము అని కూడా అంటారు. పూపువాదానికి గల పేర్లు వివక్ష ప్రేరణావాదము, ఆశ్చర్యవాదము, పూల్వాదము, టట్టట్ వాదం. ఈ వాదాన్ని ప్రతిపాదించినది కొండికల్. ఈ పూపువాదాన్ని ప్రతిపాదించినది కొండికల్. బాధ, భయం, సంతోషం, ఆశ్చర్యం వంటి ఉద్వేగాలు కలిగినప్పుడు వ్యక్తి వ్యక్తపరిచే ఇప్చ్, ఓహో, ఆహా, హుర్రే లాంటి శబ్దాలే భాషకు మూలమని చెప్పారు. ఉద్వేగాల ప్రకటనాభిలాషయే భాష అని ఈ వాదం చెప్పింది. ఉద్వేగాల ప్రకటనాభిలాషయే భాష అని చెప్పిన వాదం పూపువాదం. ఆశ్చర్యవాదంగా ఈ వాదాన్ని విమర్శించినది హెర్పర్. ఆశ్చర్యవాదం ఇది అని ఈ వాదాన్ని విమర్శించినది హెర్పర్. లకుముకి పిట్ట తన ముక్కుతో చెట్టు బెరడును తొలగించటానికి టక్ టక్ అని తొలగించేటప్పుడు టక్ టక్ అనే శబ్దం వస్తుంది. ఈ శబ్దాలే భాషోత్పత్తికి మూలమని టట్టట్ వాదుల అభిప్రాయము. నెక్స్ట్ వన్ ఎహిహో వాదం. ఈ వాదాన్ని ప్రతిపాదించినది నోరి. ఎహిహో వాదాన్ని ప్రతిపాదించినది నోరి. ఈ వాదాన్నే హైలెస్సా వాదం అని కూడా పిలుస్తారు. హైలెస్సా అంటే పడవలు నడిపేవారు చేసేటటువంటి శబ్దం అన్నమాట. నెక్స్ట్ దీన్నే నాడీకండర సిద్ధాంతం అని, ఎహిహో వాదాన్నే నాడీకండర సిద్ధాంతము, మస్కులర్ థియరీ అని అంటారు. మనిషి శారీరక శ్రమ చేసేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస నాదతంత్రులు బిగుసుకుని అలసట ఏర్పడుతుంది. ఈ అలసట నుండి తప్పించుకోవటానికి కొన్ని శబ్దాలు చేస్తాడు. ఆ శబ్దాలే భాషకు మూలం అని చెప్పే వాదమే ఎహిహో వాదం. నెక్స్ట్ వన్ ధాతుజన్య సిద్ధాంతం. ఈ వాదాన్ని ప్రతిపాదించినది, ధాతుజన్యవాదాన్ని ప్రతిపాదించినది యాస్కాచార్యుడు. ఈయన సంస్కృత భాషా పండితుడు. యాస్కాచార్యుడు రాసిన గ్రంథం నిరుక్తం. ధాతుజన్య సిద్ధాంతాన్ని సమర్థించినది కాత్యాయనుడు. ఈ వాదం ప్రకారము భాషకు మూలం ధాతువులు. క్రియాధాతువుల ఆధారంగా భాష అనేది ఆవిర్భావం అయింది. ధాతువులు రెండు రకాలు. ఒకటోది నామధాతువు, రెండవది క్రియాధాతువు. నామధాతువులు భాషకు మూలమని చెప్పినది గార్గేయులు. క్రియాధాతువులు భాషకు మూలమని చెప్పినది శాకటాయులు. నెక్స్ట్ వన్ నయాకరణవాదం, వైయాకరణవాదం. నయాకరణవాదుల అభిప్రాయం ప్రకారము భాషకు మూలం ఈశ్వరుడు. ఈశ్వర సంకేత రూపం భాష. భాషకు మూలం ఈశ్వరుడు అని చెప్పిన వాదం నయాకరణవాదం. నెక్స్ట్ వన్ వైయాకరణవాదులు సంకేతాల ఆధారంగా భాష పుట్టిందని చెప్పారు. సంకేతాల ఆధారంగా భాష పుట్టిందని చెప్పిన వాదం వైయాకరణవాదం. నెక్స్ట్ వన్ మౌఖిక అభినయవాదం. దీనినే టక్ టక్ వాదం అని చెప్పేసి అంటారు. ఈ వాదాన్ని ప్రతిపాదించినది సర్ రిచర్డ్ పాజెట్ 1930లో. మౌఖిక అభినయవాదాన్ని ప్రతిపాదించినది సర్ రిచర్డ్ పాజెట్. ఆది మానవుడు మొదటగా సంకేతాలను ఉపయోగించి భావాన్ని వ్యక్తపరిచేవారు. తర్వాత కొంతకాలానికి నాలుక, పెదవులను కదపటం ద్వారా భాషను సృష్టించాడు అని చెప్పే వాదమే మౌఖిక అభినయవాదం. నెక్స్ట్ వన్ సహజ పరిణామవాదం. సహజ పరిణామవాదాన్నే క్రమ వికాస పరిణామవాదం అని కూడా అంటారు. ఈ వాదాన్ని ప్రతిపాదించినది డార్విన్. సహజ పరిణామవాదాన్ని ప్రతిపాదించినది చార్లెస్ డార్విన్. ఆది మానవులు నేటి మానవునిగా ఏ విధంగా రూపాంతరం చెందాడో అదే విధంగా శరీరంలో అవయవాలైన మెదడు, నాలుక, దంతాలు, నాదతంత్రాలు ఒక్కొక్కటి అభివృద్ధి చెంది భాషను ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పే వాదమే సహజ పరిణామవాదం. నెక్స్ట్ వన్ ఏకమూల భాషావాదం. ఏకమూల భాషావాదం అంటే మొదట్లో ఒకే భాష ఉండేదని ఆ తర్వాత అనేక భాషలు ఆవిర్భవించాయని చెప్పే వాదమే ఏకమూల భాషావాదం. నెక్స్ట్ వన్ సమలోచనావాదం. మానవులంతా ఒక చోట గుంపుగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆలోచనలను పరస్పరం పంచుకుని భాష రూపం ఏర్పాటు చేసిన వాదమే సమలోచనావాదం. సమలోచనావాదం అంటే మానవులంతా ఒక చోట గుంపుగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆలోచనలను పరస్పరం పంచుకుని భాష రూపం ఏర్పాటు చేసిన వాదమే సమలోచనావాదం. నెక్స్ట్ వన్ సంపాదనావాదం. సంపాదనావాదాన్ని అనుభవవాదం అని కూడా అంటారు. అనుభవవాదం ఆధారంగా మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవృత్తివాదం ఏర్పడింది. ఈ వాదాన్ని ప్రతిపాదించినది బిఎఫ్ స్కిన్నర్.
సంపాదనావాదాన్ని ప్రతిపాదించినది బిఎఫ్ స్కిన్నర్. భాష అనేది అనుభవాల ఆధారంగా ఆవిర్భవించినది అని ఈ వాదం తెలియజేస్తుంది. పిల్లవాడికి అనుభవాలు ప్రాతిపదికగా చేసుకుని అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటాడు అని చెప్పిన వాదమే సంపాదనావాదం. పిల్లవాడికి అనుభవాలు ప్రాతిపదికగా చేసుకుని అనుకరణ ద్వారా పిల్లవాడు భాష నేర్చుకుంటాడు అని చెప్పిన వాదమే సంపాదనావాదం. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు పలుకుతుంది అనేది నానుడి. ప్రవృత్తివాదానికి చెందినవారు బ్లూమ్ఫీల్డ్. నెక్స్ట్ లాస్ట్ వన్ స్వతసిద్ధవాదము. దీనినే ఆధునిక వాదం అంటారు. ద థియరీ ఏ క్వశ్చన్. సో స్వతసిద్ధవాదాన్నే ఆధునికవాదము, ద థియరీ ఏ క్వశ్చన్ అని చెప్పేసి అంటారు. హేతువాదం ఆధారంగా ప్రతిపాదించినటువంటి వాదము స్వతసిద్ధవాదము. ఈ వాదాన్ని ప్రతిపాదించినది నోమ్ చామ్స్కీ. స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించినది నోమ్ చామ్స్కీ. ఈ వాదం సంపాదనావాదాన్ని ఖండించింది. భాష పుట్టుకతో పిల్లవాడిలో భాష అభివృద్ధి చెందుతూ ఈ వాదంని తెలియజేసింది. భాష పుట్టుకతో పిల్లవాడిలో భాష అభివృద్ధి చెందుతుంది అని ఈ వాదం తెలియజేసింది. చేప పిల్లకు ఈత నేర్పాలా అని ప్రశ్నించినటువంటి వాదం స్వతసిద్ధవాదం. ఈ వాదాన్ని సార్వత్రిక భాషా వికాస సిద్ధాంతం ఆధారంగా నిరూపించారు. అనుభవాలు అనేది భాష అభివృద్ధికి, ఇతర భాషలు నేర్చుకోవటానికి సహకరిస్తాయి. అనుభవాలు అనేది భాష అభివృద్ధికి, ఇతర భాషలు నేర్చుకోవటానికి సహకరిస్తాయి. ఇంతటితో భాషావాదాలు కంప్లీట్ అయ్యాయి. సో ఫస్ట్ అధికార భాషకు గల పేర్లేంటి అంటే రాజ్య భాష, పరిపాలనా భాష, కార్యాలయ భాష. ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటానికి, ప్రభుత్వం జీవోలు విడుదల చేయడానికి ఉపయోగపడే భాష అధికార భాష. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో అధికార భాష ఏది అంటే ఆంగ్లము. నిజాం పరిపాలనా కాలంలో అధికార భాష ఏది అంటే ఉర్దూ. భారతీయులందరూ తప్పనిసరిగా ఇంగ్లీషును నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి అన్నది ఎవరు అంటే లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే భారతీయ భాషలను ఏమని పిలిచారు అంటే వెర్నాక్యులర్స్. సో వెర్నాక్యులర్స్ అంటే ఏంటి అంటే బానిస భాష. భారతీయులు కేవలం గుమస్తా ఉద్యోగాలు చేయాలి అన్నది ఎవరు అంటే లార్డ్ మెకాలే. నెక్స్ట్ ఏదైనా ప్రభుత్వ దస్త్రం తయారు చేయాలంటే గుమస్తా వర్గీయులు మాత్రమే తయారు చేయాలి. దీన్ని ఏమంటారు అంటే టాటన్ హోమ్ అని చెప్పేసి అంటాము. ఈ గుమస్తాలు తయారు చేసేటటువంటి పద్ధతినే టాటన్ హోమ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ భారతదేశంలో ఉన్న సాహిత్యం అంతా ఇంగ్లీష్ భాషలోనే ఒక సెల్ఫ్తో సమానమని భావించినది లార్డ్ మెకాలే. పంజాబ్ ఉద్యమాన్ని నడిపించింది లాలా లజపత్ రాయ్. మహారాష్ట్ర ఉద్యమం బాలగంగాధర్ తిలక్. బీహార్ ఉద్యమం బాబు రాజేంద్ర ప్రసాద్. బెంగాల్ ఉద్యమం రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ భాషా ప్రయుక్త రాష్ట్రాలు చూద్దాం. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటైన సంవత్సరం 1953. మొట్టమొదట భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉన్నది ఏపీ. ఆంగ్లం అధికార భాషగా ఉంది అప్పట్లో. తెలుగును అధికార భాషగా చేయాలని పోరాడింది ఎవరు అంటే వావిలాల గోపాలకృష్ణయ్య. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. తెలుగును అధికార భాషగా చేయాలని పోరాడినది ఎవరు అంటే వావిలాల గోపాలకృష్ణయ్య. గోపాలకృష్ణయ్య గారు 9 సార్లు శాసనసభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఏ పత్రికలో గోపాలకృష్ణయ్య గారి కృషి కూర్చి చెప్పడం జరిగింది అంటే ఆంధ్రప్రభ అనేటటువంటి పత్రికలో. ఈ అనధికార బిల్లును అధికార బిల్లుగా చేసినది ఎవరు అంటే అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి పివి నరసింహారావు గారు, స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు గారు. వీళ్ళందరూ కూడా ఈ అనధికార బిల్లును అధికార బిల్లుగా చేశారు. అధికార భాషా శాసనం ఏర్పాటైన సంవత్సరం 1966 మే 14. అధికార భాషా సంఘం ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు చేసినది 1967లో పివి నరసింహారావు గారు. అధికార భాషా సంఘం ఏర్పాటైన సంవత్సరం 1974. అధికార భాషా సంఘానికి మొదటి అధ్యక్షుడు వావిలాల గోపాలకృష్ణయ్య. అధికార భాషా సంఘం మొదటి మహిళా అధ్యక్షురాలు టి అనసూయమ్మ 1977లో. ఏపీ విభజన తర్వాత అధికార భాషా సంఘానికి మొదటి అధ్యక్షుడు పొట్లూరి హరిప్రసాద్. ఇంపార్టెంట్ అండి ఈ బిట్ కూడా. ఏపీ విభజన తర్వాత అధికార భాషా సంఘానికి మొదటి అధ్యక్షుడు పొట్లూరి హరిప్రసాద్. కార్యాలయ పద కోసం 1000 పదాలతో జేబు సైజు పుస్తకాన్ని తయారు చేసి టైప్ రైటర్స్కు తెలుగులో శిక్షణనిచ్చింది ఎవరు అంటే డాక్టర్ సినారే సింగిరెడ్డి నారాయణరెడ్డి. కార్యాలయ పద కోసం 1000 పదాలతో జేబు సైజు పుస్తకం తయారు చేసి టైప్ రైటర్స్కు తెలుగులో శిక్షణ ఇచ్చింది డాక్టర్ సినారే.
1600 మంది ఉద్యోగులకు తెలుగులో టైప్ రైటింగ్ శిక్షణనిచ్చి జూనియర్ స్టెనోగ్రాఫర్కు ఖచ్చితంగా తెలుగు టైపింగ్ రావాలని, షార్ట్ హ్యాండ్ పాస్ కావాలన్నది ఎవరు అంటే నండూరి రామకృష్ణాచార్యులు. పెద్ద పట్టణాలలో 3 నిమిషాల పాటు తెలుగు అనే పోటీలను నిర్వహించినది పరుచూరి గోపాలకృష్ణయ్య. తెలుగు భాషా సంవత్సరంగా ప్రకటించిన సంవత్సరం 1988. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. తెలుగు భాషా సంవత్సరంగా ప్రకటించిన సంవత్సరం 1988. పారిభాషిక పదకోశాన్ని 1963లో తయారు చేసినది అయ్యదేవర కాళేశ్వరరావు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే అండి. మ్యాక్సిమం నేను చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ మీకు ఇవ్వటం జరిగింది. సో ఇవి చదివితే మీరు ఆల్మోస్ట్ అకాడమిక్ బుక్స్ చదివేసినట్టే. పారిభాషిక పదకోశాన్ని తయారు చేసినది అయ్యదేవర కాళేశ్వరరావు గారు. ఇవండి అధికార భాషగా తెలుగు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చి బోధనా మాధ్యమంగా తెలుగు. ఆంగ్లంను అధికార భాషగా బోధనా మాధ్యమంగా చేయాలని చెప్పినది లార్డ్ మెకాలే. జపాన్లోని ప్రతి పాఠశాలలో కూడా జపాన్ మాధ్యమంగానే పాఠ్య బోధన అనేది చేస్తారంటండి. నెక్స్ట్ 1906లో కాంగ్రెస్ నేషనల్ ఎడ్యుకేషన్ కరికులం ప్లాన్ అనే సమావేశంలో సభ్యులుగా ఉండి తెలుగును మాధ్యమంగా ఉండాలన్నది ఎవరు అంటే రాజ్ బీహార్ ఘోష్, గురురాజ్ బెనర్జీ, బిపిన్ చంద్రపాల్, సిఆర్ దాస్, రవీంద్రనాథ్ ఠాగూర్. బోధనా మాధ్యమంగా ప్రాంతీయ భాష ఉండాలని చెప్పిన కమిటీలు ఎస్పాల్ కొటారి, హట్టా కమిటీ 1986, ఎన్పిఈ 1992, ఎన్ఈపి. నెక్స్ట్ గాంధీజీ గారు 1938 జూలై 9న ఏ పత్రికలో మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో బోధన జరగాలన్నారు అంటే హరిజన పత్రికలో జరగాలని చెప్పేసి అన్నారు. 1937లో బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు అంటే గాంధీజీ. బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినది గాంధీజీ. బేసిక్ విద్యా విధానాన్ని ప్రారంభించిన స్థలం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సమీపంలో వార్ధా అనేటటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయటం జరిగింది. మొట్టమొదటిగా వృత్తి విద్యకు ప్రాధాన్యతనివ్వాలని, మాతృభాషలో బోధన జరగాలని చెప్పినటువంటి విద్యా విధానం బేసిక్ విద్య. నై తాలీం అని ఏ విద్యా విధానాన్ని పిలుస్తారు అంటే బేసిక్ విద్యని నై తాలీం అని చెప్పేసి పిలుస్తారు. బేసిక్ విద్యా విధానానికి అధ్యక్షుడు ఎవరు అంటే జాకీర్ హుస్సేన్. గుంపులు సమూహంలోని గిరిజన ప్రాంతాలతో మాట్లాడే భాష కోట భాష. ఇవండి నెక్స్ట్ బోధనా మాధ్యమంగా తెలుగు అనే టాపిక్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ త్రిభాషా సూత్రం. త్రిభాషా సూత్రానికి ముందుగా ద్విభాషా సూత్రం అని ఉండేదండి. ఇది త్రిభాషా సూత్రానికి ముందొచ్చిందనమాట. ప్రథమ భాష అప్పటి ఇంగ్లీష్గా ఉండేది. ద్వితీయ భాష ఏమో ఇతర భాష అంటే మన మాతృభాష అయినా అయి ఉండాలి, లేదా వేరే ఇతరత్ర భాషలు ఏవైనా సరే అయి ఉండొచ్చు. జాతీయ సమైక్యతను దృష్టిలో ఉంచుకుని మనమంతా భారతీయులం అనే భావన కలిగించడానికి ప్రభుత్వం తయారు చేసినది త్రిభాషా సూత్రం. త్రిభాషా సూత్రాన్ని ఏర్పాటు చేసినది కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం. 1956లో ఏర్పాటు చేసింది. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ త్రిభాషా సూత్రాన్ని ఏర్పాటు చేసింది. త్రిభాషా సూత్రాన్ని పాటించాలని సూచించిన కమిషన్ 1964-66 కొటారి కమిషన్. దీనిని భారతీయ విద్యా కమిషన్ అని కూడా అంటారు. 1968లో త్రిభాషా సూత్రాన్ని స్వీకరించినది భారత శాసనసభ. నెక్స్ట్ త్రిభాషా సూత్రం అంటే ఈ ప్రథమ భాషగా ఏముండేది, ద్వితీయ భాష, తృతీయ భాషలుగా ఏమున్నాయో చూస్తే ప్రథమ భాషలో మాతృభాష లేదా ప్రాంతీయ భాష అనేది ఉండేది. ద్వితీయ భాష అంటే జాతీయ భాష అయినటువంటి హిందీ, తృతీయ భాష అంటే అంతర్జాతీయ భాష అయినటువంటి ఇంగ్లీష్గా ఉండేవన్నమాట. హిందీ మాతృభాషగా కలిగిన రాష్ట్రాలలో త్రిభాషా సూత్రం ఎట్లా ఉండేది అంటే ప్రథమ భాష ప్రాంతీయ భాష లేదా మాతృభాష హిందీ, ద్వితీయ భాష అంతర్జాతీయ భాష అయినటువంటి ఇంగ్లీష్, తృతీయ భాష దక్షిణాది రాష్ట్రాలలో ఏదో ఒక భాష అంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ మొదలైనటువంటి రాష్ట్రాల్లో ఏదో ఒక భాష తృతీయ భాషగా ఉండేది. త్రిభాషా సూత్రాన్ని చక్కగా అమలుపరుస్తున్నటువంటి రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ, హర్యానా. తృతీయ భాషగా తెలుగు నేర్పుతున్నటువంటి రాష్ట్రం ఏది అంటే హర్యానా. నాగాలాండ్ రాష్ట్రంలో అధికార భాష ఇంగ్లీష్. త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించిన రాష్ట్రం తమిళనాడు. ద్విభాష అంటే తమిళము, ఇంగ్లీషు. త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించింది కదా తమిళనాడు. సో కాబట్టి ఇక్కడ ద్విభాష మాత్రమే ఉండేది, అది తమిళము అండ్ ఇంగ్లీష్.
హిందీ భాష వ్యతిరేక ఉద్యమాలు చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. హిందీ భాష వ్యతిరేక ఉద్యమాన్ని నడిపినది పెరియార్ రామస్వామి నాయర్ కరుణానిధి. మేము ఎవరమూ హిందీని బలవంతంగా ఏ రాష్ట్రం పైన రుద్దటం జరగదు అన్నది ఎవరు అంటే నెహ్రూ. ఇతర దేశాల విద్యార్థుల వలె మన దేశంలో ఉన్న విద్యార్థులు కూడా 4-5 భాషలు నేర్చుకుంటే మంచిది అన్నది ఎవరు అంటే నెహ్రూ. ప్రపంచాన్ని దర్శించాలంటే ఆంగ్లం భాషా గవాక్షాన్ని తెరవాలి అన్నది ఎవరు అంటే నెహ్రూ. త్రిభాషా సూత్రం సంస్కృత భాషకు గొడ్డలి పెట్టు వంటిది అని విమర్శించినది కేఎం మున్షి. ఈయన భారతీయ విద్యాభవన్ వ్యవస్థాపకుడు. బహుభాషా అభ్యసనం వలన విద్యార్థి బుద్ధి వికసింపచేసి వాక్చాతుర్యాన్ని మెరుగుపరిచి జ్ఞానాన్ని అభివృద్ధి చేసినట్లయితే సహృదయంతో పెంపొందుతుంది అన్నది డాక్టర్ విలియమ్స్. ఇతర భాషలను శైశవం నుంచి అభ్యసిస్తే పరిపూర్ణ జ్ఞానం ప్రయోజనం కలుగుతుంది అన్నది పాల్మార్ జోడ్. జాతీయ భాషగా గుర్తించటానికి తెలుగుకు అనేక రకాల అర్హతలు ఉన్నాయని చెప్పినది ఎవరు అంటే జేబిఎస్ హోల్డెన్. ఇవండి త్రిభాషా సూత్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ రాజ్యాంగంలో భాషకు సంబంధించినటువంటి కీలక భావనలు ఏంటో చూద్దాం. ప్రాంతీయ భాషను మాతృభాషను అధికార భాషగా గుర్తించవచ్చు అన్నది 345 రాజ్యాంగ నిబంధన. ప్రాంతీయ భాషను లేదా మాతృభాషను అధికార భాషగా గుర్తించవచ్చు అన్నది ఏ రాజ్యాంగ నిబంధన అంటే 345 రాజ్యాంగ నిబంధన ప్రకారం చెప్పడం జరిగింది. నెక్స్ట్ దేవనాగరి లిపిలో ఉన్న హిందీని జాతీయ భాషగా గుర్తించటం అని తెలిపే రాజ్యాంగ నిబంధన 346. అల్పసంఖ్యాక వర్గాల వారి భాషా విషయంలో స్వేచ్ఛను ప్రసాదించవచ్చు అని తెలిపే రాజ్యాంగ నిబంధన 350. ప్రతి రాష్ట్రం స్థానిక సంస్థలు ప్రాథమిక విద్యాస్థాయికి అల్పసంఖ్యాకుల భాషలలో బోధన నిర్వహించేటట్లు చేయటం అనేది 350. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అనేటటువంటిది 19లో 1వ రాజ్యాంగ నిబంధన అనేది తెలియజేస్తుంది. భారతీయులు తమ భాషా సంస్కృతిని కాపాడుకునే హక్కును ప్రసాదించింది ఏది అంటే 29(1) రాజ్యాంగ నిబంధన. అధికార భాషల గురించి చెప్పేది 18వ విభాగం చెప్తుంది. రాష్ట్రాలు అధికార భాషకు సంబంధించినటువంటి నియమ నిబంధనలను తెలిపే రాజ్యాంగ నిబంధన 347. హైకోర్టు సుప్రీంకోర్టు ఏ ఏ భాషలలో తీర్పులు ఇవ్వాలి అని చెప్పినటువంటి రాజ్యాంగ నిబంధన 348. ఆదేశిక సూత్రాలను గురించి చెప్పేది రాజ్యాంగంలోని 4వ అధ్యాయం. పార్లమెంట్ సమావేశాలలో హిందీ ఇంగ్లీష్లోనే కాకుండా మాతృభాషలో మాట్లాడవచ్చు ప్రశ్నించవచ్చు అని చెప్పినది 120 రాజ్యాంగ నిబంధనలోని సి. నెక్స్ట్ మైనారిటీలు మత ప్రాతిపదికన పాఠశాలలను కళాశాలలను ఏర్పాటు చేసుకోవచ్చు, పాఠ్య ప్రణాళిక కూడా తయారు చేసుకోవచ్చు అన్నది 31, 32 రాజ్యాంగ నిబంధన ప్రకారం చెప్పబడింది. రాష్ట్ర శాసనసభలో వ్యవహరించగలిగినటువంటి భాషలను గురించి చెప్పినది 210(1) రాజ్యాంగ నిబంధన. ఇవండి రాజ్యాంగానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిబంధనలు. అండ్ నెక్స్ట్ భాషగా తెలుగు, వాటి యొక్క బోధనా పద్ధతులు ఏంటి, బోధనా విలువలు ఏంటి చూద్దాం. జిల్లాల సరిహద్దు రాష్ట్రాలలో నివసించే ప్రజల ప్రథమ భాష మాతృభాష, ద్వితీయ భాష తెలుగు. హిందీని పాఠశాల స్థాయిలో ప్రవేశపెట్టిన సంవత్సరం 1937. హిందీ వారానికి ఒక తరగతికి గల పీరియడ్ల సంఖ్య 4. ప్రథమ భాష యొక్క బోధనా విలువలు విస్తృత విలువలు, శాశ్వత విలువలు, అలంకార విలువలు, ఆధునికాలు, సామాజికాలు. ద్వితీయ భాషగా బోధనా విలువలు పరిమిత విలువలు, తాత్కాలిక విలువలు, ఔపచారికాలు, సాంప్రదాయాలు, వయోక్తికాలు. ద్వితీయ భాష అయినటువంటి తెలుగు యొక్క బోధనా పద్ధతులను చూస్తే ప్రత్యక్ష పద్ధతి, అనువాద పద్ధతి, సన్నివేశ పద్ధతి, సంభాషణ పద్ధతి, చట్రాల పద్ధతి. ద్వితీయ భాషగా తెలుగు నేర్పటానికి ఉత్తమమైన పద్ధతి ఏది అంటే చట్రాల పద్ధతి. ఇవి చాలా ఇంపార్టెంట్. ద్వితీయ భాషగా తెలుగు నేర్పటానికి ఉత్తమమైనటువంటి పద్ధతి ఏది అంటే చట్రాల పద్ధతి. ద్వితీయ భాషగా తెలుగుని నేర్చుకునేవారు ఉపయోగించకూడని పద్ధతి ఏది అంటే అనువాద పద్ధతి. ఇక ప్రత్యక్ష పద్ధతి, ఆ పద్ధతిలో ఉండేటటువంటి అంశాలు ఏంటో చూద్దాం. ప్రత్యక్ష పద్ధతి విద్యార్థులలో వాచిక చర్యను అభివృద్ధి చేయడానికి ఉపయోగించేటటువంటి మంచి పద్ధతి ఏది అంటే ప్రత్యక్ష పద్ధతి. ఈ పద్ధతిలో విద్యార్థులకు పూర్తిగా స్వేచ్ఛను ఇవ్వాలి. ఉపాధ్యాయుడు విద్యార్థులు ఇద్దరూ కూడా తెలుగులో మాట్లాడాలి. విద్యార్థి తెలుగులో మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి. నెక్స్ట్ వన్ అనువాద పద్ధతి. అనువాద పద్ధతి అంటే ద్వితీయ భాషా బోధనా లక్ష్యాలకు విరుద్ధమైనటువంటిది ఈ అనువాద పద్ధతి. అనువాద పద్ధతికి మరి ఒక పేరేంటంటే భాషాంతరీకరణ పద్ధతి.
తెలుగు వాక్యాలు చదివి విద్యార్థులకు మాతృభాష అంటే హిందీ, తమిళం, కన్నడ ఇలా అన్నమాట. ఇటువంటి మాతృభాషలో అనువాదం చేసి పాఠం అయిందని చెప్పి అనిపించుకోవటం. తెలుగు వాక్యాలను చదివి విద్యార్థులకు మాతృభాషలో అనువాదం చేసి పాఠం అయిందని అనిపించుకోవటమే ఈ అనువాద పద్ధతి. భాషాంతరీకరణ పద్ధతే అనువాద పద్ధతి గల పేరు భాషాంతరీకరణ పద్ధతి. నెక్స్ట్ సన్నివేశ పద్ధతి. విద్యార్థులకు సన్నివేశాలను కల్పించి భాషలని ద్వితీయ భాష తెలుగుని నేర్పుతారు. ఉదాహరణకి జాతీయ పర్వదినాలు, నీవు ప్రధానోపాధ్యాయుడు అయితే మొదలైనటువంటివి అన్నమాట. కృత్రిమంగా అక్కడ ఒక సన్నివేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థి అందులో పాల్గొనేటట్లు చేసి భాషని నేర్పిస్తారు. ఈ విధంగా నేర్పించడం వలన విద్యార్థులకు అనురక్తి, ఆసక్తి కూడా కలుగుతుంది. నెక్స్ట్ వన్ సంభాషణ పద్ధతి. ఈ పద్ధతిలో కొన్ని పాత్రలు విద్యార్థులకు ఇచ్చి వారితో సంభాషణలని చెప్పించాలి. దీని ద్వారా విద్యార్థులలో భయం తొలగి ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యాకరణ అంశాలు కూడా సంభాషణ రూపంలో నేర్పవచ్చు. నెక్స్ట్ వన్ చట్రాల పద్ధతి. ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులకు ఉపయోగించే పద్ధతుల్లో శ్రేష్టమైనటువంటి పద్ధతి ఏది అంటే చట్రాల పద్ధతి. ఈ చట్రాల పద్ధతినే మాదిరి వాక్యాల పద్ధతి అని చెప్పేసి అంటారు. ఇది ఒక పలక, ఇది ఒక కళం, ఈ విధంగా అన్నమాట. ఈ మాదిరి వాక్యాల పద్ధతినే చట్రాల పద్ధతి అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఏంటంటే విద్యార్థి స్థాయిని బట్టి మాదిరి వాక్యాలను ఉపాధ్యాయుడు ఇస్తాడు. ద్వితీయ భాష తెలుగును పుస్తకాలు రాయటానికి ఉపయోగించేటటువంటి పద్ధతి ఏది అంటే వాక్య చట్రాల పద్ధతి. ద్వితీయ భాష అయినటువంటి తెలుగు పుస్తకాలను రాయటానికి ఉపయోగించే పద్ధతి ఏది అంటే వాక్య చట్రాల పద్ధతి. ఇవండి ద్వితీయ భాషగా తెలుగు యొక్క బోధనా పద్ధతులు, వాటి యొక్క విలువలు. నెక్స్ట్ భారతంలో బహుభాషీయత. ఇక భాషా కుటుంబాలేంటి, అలాగే ప్రపంచంలో గల భాషలేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలో గల భాషలు సుమారుగా 7,000. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష మండేరియన్, ఇది చైనీస్ భాష. యునెస్కో ప్రకారం కనుమరుగైనటువంటి భాషలు 2,500. 17 నుంచి 21వ శతాబ్దం వరకు కృత్రిమంగా సృష్టించబడినటువంటి భాషలు 200. భారతదేశంలో భాషా విధానం గురించి పరిశోధన చేసింది గ్రియర్సన్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. భారతదేశంలో భాషా విధానం గురించి పరిశోధన చేసింది గ్రియర్సన్. భారతదేశంలో భాషా విధానం గురించి తెలియజేసిన గ్రంథం లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా. సో దీన్ని రాసినది గ్రియర్సన్. గ్రియర్సన్ అభిప్రాయంలో భాషలు 175, మాండలికాలు 544. జనాభా లెక్కల వారి అభిప్రాయం ప్రకారం భారతదేశంలో గల భాషలు 1652. భారతదేశంలో గల భాషలు 2 రకాలు. ఒకటి ఆర్య భాష, రెండవది ద్రవిడ భాష. ప్రపంచంలోని భాషా కుటుంబాలను వారసత్వ, భాషా నిర్మాణ, భౌగోళిక ప్రాతిపదికన విభజించారు. ఒక మూల భాష నుంచి అనగా ఒక ఆదిమ భాష నుండి ఏర్పడిన భాషలు ఏ ప్రాతిపదికన ఏర్పడ్డాయని భావిస్తారు అంటే వారసత్వ ప్రాతిపదిక నుంచి ఏర్పడ్డాయని భావిస్తారు. పదాలు, వాక్యాలు నిర్మాణ క్రమంలో పోలికల ఆధారంగా ఏర్పడినటువంటి భాషలను ఏ ప్రాతిపదిక ఆధారంగా ఏర్పడ్డాయని భావిస్తారు అంటే భాషా నిర్మాణ ప్రాతిపదిక ఆధారంగా భావిస్తారు. ఒక భౌగోళిక ప్రాంతంలో మాట్లాడే వేరు భాషలు ఒకే కుటుంబంగా గుర్తించటాన్ని ఏమంటారు అంటే భౌగోళిక ప్రాతిపదిక అని చెప్పేసి అంటారు. ఈ భౌగోళిక ప్రాతిపదికగా చెప్తారు. నెక్స్ట్ వన్, ప్రపంచంలో భాషలు ఎన్ని కుటుంబాలకు సంబంధించినవి అంటే 141 కుటుంబాలకి సంబంధించినటువంటి భాషలు మన ప్రపంచంలో ఉన్నాయి. మరి అందులో ప్రధానమైనటువంటి భాషా కుటుంబాలు ఎన్ని అంటే 6. ఈ 6 భాషా కుటుంబాలలోని భాషలు 63%. ప్రపంచ జనాభాలో ఎంత శాతం మంది 6 భాషా కుటుంబాలకు చెందినటువంటి భాషలు మాట్లాడుతున్నారు అంటే 80% మంది 6 భాషా కుటుంబాలకి చెందినటువంటి భాషల్ని మాట్లాడుతున్నారు. ఇండో యూరోపియన్ భాషా కుటుంబం యొక్క భాషలు వాటి యొక్క జనాభా శాతం ఎంత అంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలోని భాషలు 437, జనాభా శాతం 46.3%. సైనో టిబెటన్ భాషా కుటుంబంలోని భాషలు 453, జనాభా శాతం 20.2%. నైజర్ కాంగో భాషా కుటుంబంలోని భాషలు జనాభా శాతం 1524, 6.9%. ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబంలోని భాషలు జనాభా శాతం 366 భాషలు, జనాభా శాతం 6.1%. ఆస్ట్రోనేషియన్ భాషా కుటుంబంలోని భాషలు 1233, జనాభా శాతం 5.1%. ట్రాన్స్ న్యూగినియా భాషా కుటుంబంలోని భాషలు 476, జనాభా శాతం
0.06%. ప్రపంచంలో ఎక్కువ భాషల సంఖ్య కలిగినటువంటి కుటుంబం ఏది అంటే ఎక్కువ భాషలు కలిగినటువంటిది నైజర్ కాంగో 1524 భాషలు. ప్రపంచంలో ఎక్కువ జనాభా మాట్లాడేటటువంటి భాషా కుటుంబం ఏది అంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబం. ఇక ఇండో యూరోపియన్ భాషా కుటుంబం గురించి చూద్దాం. ఇది ఆర్య భాషా కుటుంబం. ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అంటే మనం లాస్ట్ చెప్పుకున్నాం కదా, భాష రెండు రకాలు, ఆర్య భాష, ద్రవిడ భాష అని చెప్పి. ఇది ఆర్య భాషా కుటుంబానికి చెందినటువంటి భాషా కుటుంబం. ప్రపంచ భాషా కుటుంబాలలో మొదటిది ఇది. ప్రాచీన సాహిత్యం గల ఈ భాషా కుటుంబంలోని భాషలు ఏంటి అంటే సంస్కృతము, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, రాజస్థానీ, ఒరియా, అస్సామీ, ఉర్దూ, కాశ్మీరీ ఇవన్నీ కూడా ఈ ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినటువంటి భాషలు. మహారాష్ట్ర ప్రాకృతం భాష అనేది క్రమేణా మారి ఎట్లా మారింది అంటే మరాఠీగా మారింది. మాగధ ప్రాకృతం నుంచి క్రమేణా భాష అనేది మార్పు చెంది అస్సామీ, బెంగాలీ, ఒరియాగా మారింది. అలాగే సౌరసేన ప్రాకృతం నుంచి రాజస్థానీ, వజ్రా, అవధి. అపభ్రంశ ప్రాకృతం నుంచి గుజరాతీ. పైశాచిక ప్రాకృతం నుంచి కాశ్మీరీ, పంజాబీ, దరదా ఇటువంటి భాషలన్నీ కూడా కాలక్రమేణా మార్పు చెందాయన్నమాట. నెక్స్ట్ వన్, బెంగాల్ రచయిత గ్రంథాలు ఏంటో చూస్తే శరత్ చంద్ర చటర్జీ గారు రాసినటువంటిది దేవదాసు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినది గీతాంజలి. సూర్దాస్ కీర్తనలు ఏ భాషలో ఉన్నాయి అంటే వజ్ర భాషలో ఉన్నాయి. తులసీదాస్ గారి రామచరిత మానస్ అనేది ఏ భాషలో ఉంది అంటే అవధి భాషలో ఉంది. గ్రీకు భాష, జర్మన్, లాటిన్, ఫ్రెంచ్, స్కాట్లాండ్, పర్షియన్, ఫోలిప్ భాషలు ఏ భాషా కుటుంబానికి చెందినవి అంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినవి. నెక్స్ట్ సైనో టిబెటన్ భాషా కుటుంబం. చైనా టిబెటన్ పీఠభూమి పరిసర ప్రాంతాలలో మాట్లాడేటటువంటి భాష సైనో టిబెటన్ భాషా కుటుంబం. దీన్ని ఎన్ని రకాలుగా విభజించారు అంటే 2 రకాలుగా విభజించారు. ఒకటి టిబెట్ బర్మా, రెండవది చైనీస్. ఈ టిబెటన్ బర్మా కుటుంబంలోని భాషలు చూస్తే బోడో అస్సాంలో మాట్లాడతారు, నాగా నాగాలాండ్, గారో నాగాలాండ్, మణిపురి, లుషాయా మేఘాలయ, కుకీచిన్, నైవారి, భూపతి, వెప్చా, ఆస్మిక, మికెల్ మొదలైనవన్నీ కూడా ఈ సైనో టిబెటన్ భాషా కుటుంబానికి చెందినటువంటి భాషలు. నెక్స్ట్ వన్, ఆస్ట్రిక్ ఏషియన్ భాషా కుటుంబానికి, ఆస్ట్రో ఏషియన్ భాషా కుటుంబానికి చెందినటువంటివి లేదా నిషాద భాషా కుటుంబానికి చెందినటువంటి అంశాలు ఏంటో చూద్దాం. ఆస్ట్రేలియా నుండి ఆగ్నేయ ఆసియా వరకు వ్యాపించినటువంటి దేశాలన్నీ కూడా ఈ కుటుంబానికి చెందుతాయి. భారతదేశంలో వ్యవహరించేటటువంటి సంతాలి, ముండాలి, సవర, గదబ మొదలైనవన్నీ కూడా ఈ భాషా కుటుంబానికి చెందినటువంటి ఈ భాషలు. తూర్పు భారతదేశంలో ఒరిస్సా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో గిరిజన భాషలు అనేవి ఈ భాషా కుటుంబానికి చెందుతాయి. మేఘాలయలోని కాశీ భాష, నికోబార్ దీవులలో కోబరీ భాష ఈ భాషా కుటుంబానికి చెందినవే. నెక్స్ట్ వన్, ద్రావిడ భాషా కుటుంబం. దక్షిణ భారతదేశంలో భాషా వ్యవహర్తలు అధికంగా ఉన్నటువంటి భాషా కుటుంబం ఏది అంటే ద్రావిడ భాషా కుటుంబం. ఈ ద్రావిడ భాషా కుటుంబంలోని భాషలు 23. ద్రావిడ భాషా కుటుంబాన్ని ఎన్ని రకాలుగా విభజిస్తారు అంటే 3 రకాలుగా విభజిస్తారు. మొదటిది దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం, రెండవది ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం, మూడవది మధ్య ద్రావిడ భాషా కుటుంబం. ఉత్తర ద్రావిడ భాషా కుటుంబంలోని భాషలు కురుక్, కుడుక్, మాల్తో, బ్రాహుయి. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. కురుక్, కుడుక్, మాల్తో, బ్రాహుయి. నెక్స్ట్ మధ్య ద్రావిడ భాషా కుటుంబంలోని భాషలు తెలుగు, గోండు, కొండ, మండ, కుయి, కువి, కొలిమి, నాయకి, పర్జి, బల్లారి, గదబ, పెంగ మొదలైనవి. నెక్స్ట్ దక్షిణ ద్రావిడ భాషా కుటుంబంలోని భాషలు తమిళం, కన్నడం, మలయాళం, తులు, కొడగు, బడగ, తొద, కోత మొదలైనవి. ద్రావిడ భాషా కుటుంబానికి గల చరిత్ర 5 సంవత్సరాల క్రితం నాటిది. సుసంపన్నమైనటువంటి సాహిత్యం కలిగి ఎక్కువ మంది మాట్లాడేటటువంటి భాష తెలుగు. అతి ప్రాచీన సాహిత్యం కలిగి ఇతర భాషల ప్రభావానికి లొంగకుండా తన సహజత్వాన్ని నిలుపుకున్నటువంటి భాష తమిళం. సహస్రాబ్దిలో జన్మించి 3 దశలలో మార్పు చెంది ప్రస్తుతం హోస కన్నడగా ప్రాచీనంలో ఉన్నటువంటి భాష కన్నడం. ఇవండి మొత్తం అంతా కూడా భాషా కుటుంబాలకు సంబంధించినటువంటి వివరణ. నెక్స్ట్ భాషా ప్రయోజనాలు ఏంటో చూద్దాం. భాష యొక్క ప్రధాన ప్రయోజనం భావ వినిమయం. భావ వినిమయానికి సహకరించే నైపుణ్యాలు 2 రకాలు. అవి ఏంటి అంటే భావగ్రహణము, భావ వ్యక్తీకరణం. భావగ్రహణానికి ఉపయోగపడే నైపుణ్యాలు శ్రవణము, పఠనము. భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే నైపుణ్యాలు భాషణము, లేఖనము.
ముఖ యంత్రం ఆధారంగా అర్థవంతంగా ధ్వని సంకేతాల ద్వారా జరిగే భావ వ్యక్తీకరణని మౌఖిక అభివ్యక్తి అంటారు. ఎదుటివారికి భావ వ్యక్తీకరణ చేయటానికి ఉపకరించేది మౌఖిక అభివ్యక్తి. ఎదుటివారికి చెప్పేటప్పుడు బహిర్గతంగా మాట్లాడటం ప్రకాశ భాషణం. వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు, భాష స్పష్టత లేనప్పుడు తనలో తాను మాట్లాడుకోవటం అనేది ఆత్మాగత భాషణం. ధ్వని సంకేతాలకు భౌతిక ఆకృతిని కల్పించి అక్షర రూపంలో వ్యక్తీకరించే లేఖనాన్ని ఏమంటారు అంటే లిఖిత అభివ్యక్తి అని చెప్పేసి అంటారు. నెక్స్ట్, దినచర్య పుస్తకాలు రాయటం అనేది ఏంటి అంటే ఆత్మాగత లేఖనం. సో బిట్ అనేది నార్మల్గా ఇప్పుడు మౌఖిక అభివ్యక్తి అంటే ఏంటి, ప్రకాశ భాషణం, ఆత్మాగత భాషణం అంటే ఏంటి, ఇట్లా అడిగేదానికంటే దినచర్య పుస్తకాలు రాయటం అనేది ఏంటి అని అడుగుతారు. ఆత్మాగత లేఖనమా, ప్రకాశ లేఖనమా, ఈ విధంగా అనమాట. సో దినచర్య పుస్తకాలు రాయటం అనేది ఆత్మాగత లేఖనం. పుస్తకాలలో, పత్రికలలో లేఖలు ప్రకటించడం అనేది ప్రకాశ లేఖనం. అదేవిధంగా ప్రార్థనా సమావేశంలో వార్తాపత్రికలు చదవటం అనేది పఠనంలో ప్రకాశం. నాటకాలలో విష్కంబన అనేది భాషణంలో ఆత్మాగతం. విష్కంబన అంటే నాటకాల్లో ప్రధానంగా ఉండేటటువంటి కథకి ముందుగా లేదా మధ్యలో వచ్చేటటువంటి ఒక ప్రత్యేక సంభాషణ విభాగం అన్నమాట. దాన్నే విష్కంబన అని చెప్పేసి అంటారు. ఇది ఏంటి అంటే భాషణంలో ఆత్మాగతం అన్నమాట. భాషణంలో ఆత్మాగతం. నెక్స్ట్, బోయి భీమన్న రాసినటువంటి జానపదుని జాబు అనేది ఏంటి అంటే లేఖనంలో ప్రకాశం. నెక్స్ట్, భాష యొక్క విస్తృత ప్రయోజనాలు ఏంటి అంటే వ్యక్తిగత ప్రయోజనము, సామాజిక ప్రయోజనం. భాషకి 2 రకాల ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. అవి ఏంటి అంటే వ్యక్తిగత ప్రయోజనము, సామాజిక ప్రయోజనం. ఈ వ్యక్తిగత ప్రయోజనాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు అంటే 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి ఏంటి అంటే సాంకేతిక ప్రయోజనము, ఉద్దీపన ప్రయోజనము. సాంకేతిక మరియు ఉద్దీపన ప్రయోజనాలుగా వర్గీకరించింది ఎవరు అంటే రిచర్డ్ అండ్ ఓగ్డెన్. సాంకేతిక మరియు ఉద్దీపన ప్రయోజనాలుగా భాషని వర్గీకరించింది ఎవరు అంటే రిచర్డ్ అండ్ ఓగ్డెన్. సాంకేతిక ప్రయోజనాన్ని అల్ప ప్రయోజనంగా గాను, ఉద్దీపన ప్రయోజనాన్ని అధిక ప్రయోజనంగా గాను వర్గీకరించినది హెన్రీ వెండ్. సో సాంకేతిక ప్రయోజనం ఏంటి అంటే జ్ఞానాత్మక రంగానికి చెందినటువంటిది ఈ సాంకేతిక ప్రయోజనం. బుద్ధిగమ్యమైనది. విద్యార్థికి అవసరమైనటువంటి విజ్ఞాన శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, పారిభాషిక పదాలు మొదలైనవి అధ్యయనం చేయటానికి సహకారిగా ఉంటుంది. శాస్త్రవేత్తలు, మేధావులు, విద్యావేత్తలకు కూడా ఈ సాంకేతిక ప్రయోజనం అనేది అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఉద్దీపన ప్రయోజనం. ఉద్దీపన ప్రయోజనం అనేది భావావేశ రంగానికి చెందినటువంటిది. హృదయానికి, సృజనాత్మకతకు సంబంధించినటువంటిది. సాహితీవేత్తలు, రచయితలు, కళాకారులు దీన్ని ఎక్కువగా ఈ ఉద్దీపన ప్రయోజనాన్ని ఉపయోగిస్తారు. సర్వకాలాలలో సార్వజనికంగా అందరూ ఆమోదించినది ఏది అంటే భాష యొక్క ఉద్దీపన ప్రయోజనం. ఇక్కడ మీకు మైండ్ మ్యాప్ ద్వారా ఇవ్వటం జరిగింది. భాష యొక్క విస్తృత ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనము, సామాజిక ప్రయోజనం. వ్యక్తిగత ప్రయోజనంలోకి సాంకేతిక ప్రయోజనము, ఉద్దీపన ప్రయోజనం అనేది వస్తుంది. ఈ సాంకేతిక ప్రయోజనంలో జ్ఞానాత్మక రంగము, దైనందిన వ్యవహారాలు అనేవి ఉంటాయి. ఉద్దీపన ప్రయోజనంలోకి వచ్చేటప్పటికి భావావేశ రంగం, రసానుభూతి, సృజనాత్మకత అనేవి ఉంటాయి. మరి సామాజిక ప్రయోజనంలో ఏంటి అంటే నాగరికత, వాణిజ్య అభివృద్ధి, సాంస్కృతిక, సమాజ విద్యా అభివృద్ధి అనేటటువంటి అంశాలు అనేవి ఉంటాయన్నమాట. ఇవండి మొత్తంగా భాషా ప్రయోజనాలన్నీ కూడా. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.